వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రెజిల్ నుంచి ఇంటర్పోల్ ఒక సమాచారం వస్తే ఇంటర్పోల్ వాళ్ళు ఇండియాకి సిబిఐకి ఆ సమాచారాన్ని పాస్ చేశారు. ఆ పాస్ చేస్తే దాని ప్రకారం ఏంటంటే బ్రెజిల్ నుంచి ఒక నౌక వస్తుంది. ఆ నౌకలో కొకైన్ ఉంది, చాలా పెద్ద ఎత్తున కొకైన్ ఉంది అని ఇచ్చారు. ఇస్తే ఇమీడియట్గా అప్పుడు జగన్ సీఎం జగన్ ఆ నౌక దగ్గరికి పోలీసులు వెళ్ళిపోయారు. వాళ్ళు సిబిఐ వాళ్ళు వచ్చారు. సిబిఐ వాళ్ళు ఎందుకు వచ్చారని పోలీసులు పరిశీలించారు. మొత్తం మీద సిబిఐ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 25,000 కేజీలు కొకైన్ ఉంది అని చెప్పి ప్రాథమిక విచారణ జరిపి కొకైన్ ఉందని చెప్పి ఆ పడవని ఆ యొక్క కంటైనర్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత మళ్ళీ 8 నెలల తర్వాత ఆ కంటైనర్ని ఓపెన్ చేసి అబ్బాయి కొకైన్ ఆనవాళ్ళు కనిపించట్లేదు అన్నారు. అంటే బీజేపీ చేసిన పనులన్నీ ఇలాగే ఉంటాయండి. ఎన్డీఏ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. లేకపోతే 16 లక్షల కోట్లు బడా కార్పొరేట్లకి రుణమాఫీ చేస్తారు. అంబానీ అదాన్ని ఆదుకుంటారు. లేకపోతే అంబానీ 19,000 కోట్లు చోరీ చేస్తే గ్యాస్ కేజీ బేసిన్లో 2014లో చోరీ చేస్తే అది రుజువైన తర్వాత కూడా ఇప్పుడు దాకా అంబానీ దగ్గర నుంచి డబ్బు తీసుకోలేదు, అంబానీని జైల్లో పెట్టలేదు. ది బిగ్గెస్ట్ రాబరీ ఇన్ ది వరల్డ్ అది. 19,000 కోట్ల గ్యాస్ చోరీ భూగర్భంలోంచి ఓఎన్జీసీ బావుల్లోంచి అంబానీ బావుల్లోకి గ్యాస్ తీసుకుని బయటకు అమ్ముకున్న చోరీ. కాబట్టి బీజేపీని నేను పరుగులు పెట్టించడానికి నాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యలోనూ మా రాహుల్ గాంధీ ఉన్నాడు. ఎలక్షన్స్ 30,000 ఓట్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయని ప్రూవ్ చేస్తున్నాడు. కాబట్టి ఎన్డీఏని దీనికి కట్టుకుంటే ప్రవీణ్ పగడాల కేసే అవసరం లేదు నాకు. ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఇటీవల సంస్మరణ పెద్ద మైదానంలో సంస్మరణ సభ కూడా పెట్టారు కదా. కుటుంబ సభ్యులన్నా చేశారో లేదో కానీ మీరు ఆ స్థాయిలో చేశారు. పర్సనల్గా తీసుకుంటున్నారు. పర్సనల్గా కదండి. ఒక అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు ఆ ఫ్యామిలీని భయపెట్టారు. ఆ అమ్మాయి ఏం జరిగిందండి? ఏం జరిగింది? అన్యాయం అంటున్నారు కదా. ఏం జరిగిందో మీకు తెలుసా? ఎందుకు ఆ ఫ్యామిలీ బయటకు రావట్లేదో తెలుసా? ఆ ఫ్యామిలీ నుంచి ఐప్యాడ్ దీన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ప్రవీణ్ పగడాల చనిపోతాడని తెలియకముందే అమ్మాయిలు ఇద్దరు ఎక్కడున్నారని చెప్పి ఫోటోలు పంపించారు వాళ్ళ మిస్సెస్ ఫోన్కి. అంటే ఎంత థ్రెట్ చేస్తున్నారో ఆలోచించండి. హిందుత్వ ముసుగులో క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తూ హిందుత్వాదాన్ని దెబ్బతీస్తున్నారు హర్షకుమార్ అనే వాళ్ళు అంటున్నారు కదా. హిందుత్వ వ్యతిరేకి హర్షకుమార్ అంటున్నారు కదా. అనుకున్న వాళ్ళు బోల్డ్ అనుకుంటారు. దాన్ని నేను కేర్ చేయాల్సిన పని ఏంటండి? నేనేంటో నాకు తెలుసు. మీరు కేర్ చేయరా అసలు? మళ్ళా ఎస్సీ కులంలో పుట్టి క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళకు కుల ధృవీకరణ పత్రం, ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు, చెల్లుబాటు కాదు అని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఇంకో తీర్పు ఇచ్చిందండి. అలా మొన్న మెడ్రాస్ చూసారో లేదో, చర్చికి వెళ్ళినా కులం పోదని, చర్చికి వెళ్ళినా కులం పోదని హైకోర్టు. చర్చకు వెళ్ళడం వేరు, క్రిస్టియానిటీ మతం తీసుకోవడం వేరు కదా. నేను క్రిస్టియానిటీ మతం తీసుకుంటే కదా. ఇప్పుడు దీంట్లో ఉన్న లాజిక్ మీకు తెలియదు. వాడు దేవుణ్ణి జీసస్ని పూజించవచ్చు, హిందూ మతాన్ని ఆచరించాలి. హిందూ మతాన్ని చెప్పింది. హిందూ మతాన్ని ఆచరించాలను అంటే నేను హిందూ పెళ్లి చేసుకున్నాను, నా కొడుకు హిందూ పెళ్లి చేసుకున్నాడు, మా పెద్ద కొడుకు సోషల్ మ్యారేజ్ ఫ్యాక్టరీ చేసుకున్నాడు. మేము హిందూ మతాన్ని ఆచరిస్తున్నాం. నేను ఎవరిని దేవుణ్ణి పూజిస్తున్నది ఎవరికి కావాలి? అందరికీ ఎందుకు కావాలి? నేను నా ఇష్టం వచ్చిన దేవుడిని నేను పూజించుకుంటాను. హిందూ మతాన్ని ఆచరిస్తాను. హిందూ మతాన్ని శరీరం అంతా కత్తిపోట్లై ప్రాణాపాయ స్థితిలో ఉంటారో పోతారో కూడా తెలియని స్థితిలో, ఓ ప్రభువా వాళ్ళు నన్ను ఎందుకు చంపారో అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. జీసస్నే నేను నమ్మి జీసస్నే అడిగాను. ఓకే ఓకే. కానీ హిందూ మతాన్ని అనుసరిస్తాను. మీరు దీపావళి పండుగ, దసరా, సంక్రాంతి అన్నీ చేస్తాను. ప్రతి పండుగ చేస్తాను. ఓకే. సంక్రాంతి పండుగ కాలేజీలో చాలా భారీ ఎత్తులో చేస్తాను, దసరా పండుగ చేస్తాను, ఇంట్లో చేస్తాను, కాలేజీలో చేస్తాను, దీపావళి ఇంట్లో చేస్తాను. తర్వాత సంక్రాంతికి అయితే చాలా పెద్ద మూమెంట్ ఉంటుంది. అలాగే అన్ని హిందూ పండుగలు అన్ని
అన్నిటినీ ఆచరిస్తారు. అన్నిటికన్నా బాగా వైభవంగా క్రిస్మస్ చేస్తారు. క్రిస్మస్ ఇంకా తక్కువనా? ఓకే. ఎందుకంటే క్రిస్మస్కి నేను గెస్ట్లను పిలుద్దాం అనుకుంటాను, కానీ ఆ నెలాఖరు అయిపోవడం వల్ల డబ్బులు ఉండవండి. హర్ష కుమార్ గారితో డబ్బులు లేవా? అందుగురించి అందుకే పిసిసి పదవి దూరం అయిపోతుంది. మీకు డబ్బులు లేవు. హర్ష కుమార్తో పెట్టుకోగలడా, తూగగలడా డబ్బులతో? పిసిసి పదవి అంటే ఖర్చుతో కూడుకున్న పదవి. ఒకవేళ మనం డబ్బులు లేవు, అలా కేవలం కాదు. జిబ్బాలు అలా మాత్రమే కాదండి, ఉన్నాయి. లేనిపోయినవన్నీ చెప్పి ఆ. పదవి తీసుకుని ఎందుకు చేస్తా? నా వాస్తవ పరిస్థితి వాళ్ళకి తెలియాలి. సార్ ఒకటి నేను వాస్తవ పరిస్థితి మీద కూడా అడుగుతున్నా. నేను ఎయిర్పోర్ట్ దగ్గర అనుకుంటాను, మీకు ఒక 5 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది కదా? 3 ఎకరాలండి. 3 ఎకరాలు సార్. ఎకరం మనం 4,500 గజాలు అనుకున్నా కూడా 312, 324 దాదాపు 15,000 గజాలు అనుకోవచ్చు సార్. అదండి, 15 గజం 10,000 పోతుంది కదా సార్. అక్కడ ఎంత సార్ ప్రాపర్టీ అది ఇప్పుడు? దగ్గర ఒక 7-8 కోట్లు పైన. ఏది సార్, మనం గజం 10,000 అనుకుంటే 8 కోట్లు అంటే ఎట్లా సార్? మరి ఇంకెంత ఉంటుంది? 15 కోట్లు, 20 15 కోట్లు, 20 కోట్లు. ఆడే 20 కోట్లు ఉంది సార్ మీకు. ఆడే 20 కోట్లు 20 ఉంది. కోట్లు. కళాశాల, ఇల్లు, మీ అది ఆస్తులు కాదండి. ఏంది? ఇప్పుడు చూస్తే కంబాల్ చెరువు దగ్గర అనుకుంటా, కంబాల్ చెరువు దగ్గర షాడో స్కూల్ చర్చి భూములు ఉన్నాయి. ఆడ చూస్తే 4 అంతస్తుల ఇది భవనం కడుతున్నారంట చాలా అందంగా. అవును. డబ్బు లేని హర్ష కుమారు అంత పెద్ద భవనం ఇంకా చెప్తానేనండి, నేను ఒక నిమిషం చెప్తానేనండి. నాకు ఫామ్ హౌస్ 3 ఎకరాల ఫామ్ హౌస్ గాడాల్లో ఉందండి. ఇది నేను ఎప్పుడు కొన్నానంటే 94వ సంవత్సరంలో కొన్నాను. ఇప్పుడు కొన్నా ఇప్పుడు ఆస్తి విలువ ఎంత? చెప్పిది 94 సంవత్సరంలో ఎంత కొన్నానంటే ఎకరం 2,50,000 కొన్నానండి. ఇప్పుడు అక్కడ ఎకరం 3 కోట్లు ఉందండి. ఏమండి, గాడాల్లో నేను కొన్న ఆస్తి 1994లో మీకు డాక్యుమెంట్స్ చూపిస్తాను. మాకు వద్దులేండి. ఏండి, నేను 91లో కాలేజీ పెట్టుకున్నానండి. 91లో కాలేజీ పెట్టుకుని అక్కడ నేను కాలేజీని నిర్మించుకున్నానండి. దాని తర్వాత ఇల్లు నేను 99లో కొన్నానండి. 98లో కొన్నారా, కట్టించారా? కొన్నాను. 98లో కొన్నాను. 2002లో ఇక్కడే రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఈ ఇంట్లోనే. నేను మేయర్ కింద కంటెస్ట్ చేసినప్పుడు 2004లో ఎంపీ అయ్యానండి. 2004లో ఎంపీ అయిన తర్వాత ఒక్క ఆస్తి కూడా నేను కొనలేదండి. 2004 నుంచి 2014 వరకు నేను కొన్నది ఏమీ లేదండి. 2014 అయిన తర్వాత ముమ్మడివరంలో 2.5 ఎకరాలు కొన్నానండి మామిడి తోట. ఈడు అమలాపురంలో ₹1,00,00,000 ఇల్లు కొన్నాడు మా చిన్న అబ్బాయి. మా చిన్న అబ్బాయి అక్కడ ఏం చేస్తాడు? చిన్న అబ్బాయి బిజినెస్ అండి, కంపెనీ. ఏం బిజినెస్? బిజినెస్ అంటే చాలా వాడికి ఐఆర్ఎం సెంటర్స్ ఉన్నాయండి. ఐఆర్ఎం సెంటర్స్ అంటే జీవి సుందర్కి. ఐఆర్ఎం సెంటర్స్ అంటే టాటా కొలాబరేషన్తో టాటా వాళ్ళకి మనం ఏ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ప్రాపర్టీ డివైడ్ చేసేసారా? కాదండి, ప్రాపర్టీ డివైడ్ చేశారా? ప్రాపర్టీస్ ఏం లేదు నాకు. మరి కుమారుడు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటే చెప్పిదేనండి, అది చెప్తాను నేను. ఇడు మీకు ఐఆర్ఎం అన్నది టాటా కొలాబరేషన్స్తో ఒక సెంటర్ అండి. ఇది ఎగ్జామినేషన్ సెంటర్. అన్ని ఎగ్జామినేషన్స్, నీట్ కాడి నుంచి రైల్వే రిక్రూట్మెంట్, బ్యాంక్ రిక్రూట్మెంట్, అన్ని రిక్రూట్మెంట్స్ మొత్తం అన్ని ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎక్కడ జరుగుతాయంటే రాజమండ్రిలో ఒకళ్ళ దగ్గర జరుగుతాయి, మా దగ్గరే, మా కాలేజీలో. దానికి హోల్ ప్రొపరేటర్ ఆడు. ఆడికి నెలకి ఈజీగా అక్కడి నుంచి వచ్చేది ఓ 25 లక్షలు ఉంటుందండి. అటువంటి సెంటర్లు 4 ఉన్నాయండి ఆడికి. ఆడు సొంతంగా కాలేజీ వచ్చిన తర్వాత, కాలేజీ అయిపోయిన తర్వాత ఆడు మా కాలేజీ అప్పుడు సరిగ్గా నడవకపోతే నేను కాలేజీ నడిపిస్తానని చెప్పి తీసుకుని కాలేజీల ద్వారా టాటా వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకుని వైజాగ్లో 2 ఐఆర్ఎం సెంటర్లు అండి, కర్నూలులో ఒక ఐఆర్ఎం సెంటర్, విజయవాడలో ఒక ఐఆర్ఎం సెంటర్, హైదరాబాద్లో 2 ఐఆర్ఎం సెంటర్లు. తర్వాత అన్నీ కూడా అడ్జస్ట్ చేయలేక పార్ట్నర్స్కి ఇచ్చేసాడు, అమ్మేశాడు, ఇచ్చేసాడు. ఆ డబ్బులు దాంట్లో అక్కడ ఆక్సిజన్ టవర్స్లో 35వ అంతస్తులో ఇల్లు కొనుక్కున్నాడు. తన సొంతంగా మొదలు 35th కొనుక్కున్నాడు. అలాగే ఇక్కడ కొన్నాడు. అలాగే మన ఈ షాడీ స్కూల్ పక్కన ఒక స్థలం అమ్మకానికి వస్తే అది రాయించుకున్నది ఏఈఎల్సీకి సంబంధం లేదండి.
ఇప్పుడు ఈడు ఏదైతే బిల్డింగ్ కట్టాడో 4 అంతస్తుల బిల్డింగ్, అది ఏఈఎల్సీకి సంబంధం లేదు. చర్చ ఆస్తులు అంటారు కదా. ఏఈఎల్సీ వాళ్ళు దగ్గర ఒక ప్రైవేటు, నా కాలేజీ అన్ని చర్చ ఆస్తులు, ఈడిది కాదు. షాడో స్కూల్ దగ్గర, షాడే స్కూల్ దగ్గర కోర్టు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని చూడండి. కోర్టు ఒక ప్రైవేటు వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని వీడు కొనుక్కుని డెవలప్ చేసుకుంటాడు. ఓకే. అలాగే మా శ్రీరాజు ఉన్నాడండి, శ్రీరాజు అక్కడ కొనుక్కున్నాడు. అక్కడ ఒక అరెకరం లోపే కొనుక్కున్నాడు. ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నాడు, ఫంక్షన్ హాల్ కట్టుకున్నాడు, ఒక రెస్టారెంట్ పెట్టుకున్నాడు, ఒక 2 థియేటర్లు పెట్టుకున్నాడు. ఇదంతా అరెకరం లోపలనే. చూసాంలేండి, దాని పేరు కూడా ప్రకృతి వేదిక. ప్రకృతి వేదిక ఇవ్వండి నాకున్నాయి. ఇంతకు తప్పించి ఎవరి కాడు డెవలప్ చేసుకున్నాయి తప్పితే నేను ఆస్తులు విభజించడానికి నా దగ్గర ఉన్న ఆస్తులు ఏంటండి? నేను విభజించవలసిన ఆస్తులు సింపుల్ చెప్పారు. ఆడొక చిన్న గుడిసె, ఈడొక చిన్న అది కదండి, అలా కదండి, చాలా సింపుల్ చెప్పారు. విభజించవలసి పాక ఉంది, ఆడొక చిన్న గుడిసె అన్నట్టు. అలా నేను విభజించవలసి వస్తే